జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఇసుక క్వారీ లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో సగ భాగాన్ని ఆక్రమించి పార్కింగ్ చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై పార్కింగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కన్నపల్లి దగ్గర ఉన్న క్వారీ వల్ల రోడ్ల మీద ఇసుక లారీ రావడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇంతకు ముందుకు కూడా ఇప్పుడు కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. దీనికోసము ప్రత్యేకంగా లారీల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఈ కాలనీ కూడా పార్కింగ్ చేయడం వల్ల చిన్నపిల్లలకు చిన్న వాహనదారులకు అందరికీ చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఇసుక క్వారీ లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. విజువల్స్ లో కూడా చూస్తున్నాము, రోడ్డుని సగానికి వరకు పూర్తిగా లారీస్ ఆక్రమించేసి అక్కడ పార్కింగ్ చేసేస్తున్నాయి. దీనికి ఒక వన్ వే రూట్ మాత్రమే కనిపిస్తోంది. సో అక్కడ అసలు అప్డేట్స్ ఏంటి? ఒక కార్ వస్తే ఇంకొక బైక్ కూడా వచ్చే అవకాశం లేకుండా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి వేణు? భూపాలపల్లిలోని మహదేవ్పూర్ మండలంలో ప్రస్తుతం 4 క్వారీలు రన్నింగ్ లో ఉన్నాయి. ప్రతి క్వారీలో రోజుకు 130 వాహనాల్లో లోడింగ్ జరుగుతుంది. క్యూ లైన్ లో 200 పైగా లారీలు వెయిట్ చేస్తుంటాయి. వర్షాకాలం సమీపిస్తుండటంతో ప్రతిరోజు పెద్ద ఎత్తున లోడింగ్ జరుగుతుండటంతో ఆ వాహనాలన్నీ ప్రస్తుతం మనం చూస్తున్న రోడ్డు పైనే నిలిచి ఉంటున్నాయి. కొన్ని హై బీమ్ లైట్ల కారణంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి 7 దాటిందంటే రాత్రి ఆ లైటింగ్ ఫోకస్ కళ్ళపై పడడంతో ప్రయాణం ఇబ్బందిగా మారుతుంది. ఈ గడిచిన 6 నెలల్లోనే 6 ఫ్యాటల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో 9 మంది మృతి చెందారు. దాదాపు 26 పైగా చిన్న చిన్న ప్రమాదాల్లో కాళ్ళు చేతులు విన్నటువంటి ఘటన జరిగాయి. అంటే ఈ లారీలు మొత్తంగా 2 వాహనాలు వెళ్లాల్సినటువంటి రోడ్డును ఒక సైడ్ మొత్తంగా ఆక్రమిస్తున్నాయి. వీటికి ప్రత్యేకంగా ఎవరైతే క్వారీలు నిర్వాహకున్నారో వాళ్ళు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ వీళ్ళంతా రోడ్లపైకి రావడం, రహదారులను ఆక్రమించుకొని సగం రోడ్డును ఆక్రమించుకోవడంతో చిన్న వాహనాలు కానీ స్కూటీలు, మహిళలు, వృద్ధులు, పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు క్రాస్ కావాలంటేనే దాదాపు గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థితి. రాత్రి 7 దాటిందంటే తెల్లవారుజాము వరకు కూడా కంటిన్యూస్ గా వెహికల్స్ వెళ్తూ ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. దీంతోనే స్థానికులు క్వారీలన్నా మూసివేయాలి, లేకుంటే క్వారీల దగ్గర ప్రత్యేకంగా ఆ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రాణాలు పోతున్నాయి. ప్రయాణం చేయాలంటే భయపడాల్సి వస్తుంది. రాత్రి ప్రయాణం చేస్తే కళ్ళలో ఆ హై బీమ్ లైట్ల కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని స్థానిక తహసీల్దార్లకు, కలెక్టర్లకు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు ఈ ఇసుక క్వారీలకు సంబంధించిన ఎవరైతే నిర్వాహకున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారు. వాళ్ళ ద్వారా కమిషన్లు ముడుతున్నాయి కాబట్టి లారీల వ్యవహారాన్ని పట్టించుకోవట్లేదంటూ స్థానికులు మండిపడుతున్న సిచ్యువేషన్. అధికారులు కనుక ఈ యొక్క రోడ్ల మీద ఉన్నటువంటి క్యూ లైన్లను కనుక తీయకపోతే వర్షాకాలంలో ఆ వర్షాలకి కొన్ని వాహనాల్లో విజిబిలిటీ సరిగా ఉండదు కాబట్టి ప్రమాదాలు జరిగి భారీ స్థాయిలో ప్రాణం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ రోడ్లపై ఉన్నటువంటి భారీ క్యూ లైన్ల వాహనాలను తప్పించాలి, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయాలంటూ స్థానికులు అయితే కోరుతుంది. ఇక జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. భారీగా అక్కడి నుంచి వెళ్లాలంటేనే గండంగా భయంతో వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండే పరిస్థితి. థ్యాంక్ యూ వేణు.